విజయవాడ దుర్గమ్మ ఆలయంలో తొలిసారిగా వారాహి ఉత్సవాలు జరగబోతున్నాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో మొట్టమొదటిసారిగా వారాహి ఉత్సవాలను నిర్వహించనున్నారు. జూలై 6 నుంచి 15వ తేదీ వరకు 9 రోజుల పాటు ఈ నవరాత్రులు జరుగుతాయని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో రామారావు ఆదివారం నాడు వెల్లడించారు. జూలై 6న ఆషాఢం మొదలవుతుంది. నెల రోజుల పాటు ఆలయంలో ఆషాఢమాస సారె మహోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు సారె సమర్పణకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్టు వివరించారు. ఇక జూలై 14న తెలంగాణ మహంకాళి ఉత్సవ కమిటీ ఇక్కడి దుర్గమ్మ వారికి బోనాలు సమర్పిస్తుందని పేర్కొన్నారు. జూలై 19 నుంచి 3 రోజుల పాటు శాకంబరీదేవి ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. మహానివేదన సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేయనున్నట్టు కూడా తెలియజేశారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు వీఐపీ దర్శనాలు ఉండవని తెలియజేశారు. నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం వారాహిదేవికి అర్చనలు నిర్వహిస్తారు. చివరి రోజున వారాహి హోమం, పూర్ణాహుతి జరుగుతాయి. జగన్మాతకు సంబంధించిన రూపాలను సప్తమాతృకలు అంటారు. ఆ 7 సప్తమాతృకల్లో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, శంభు నిశంభులు వంటి కొందరు రాక్షసుల సంహారంలో వారాహి అమ్మవారి ప్రస్తావన కనబడుతుంది. లలితాదేవి సర్వసైన్యాధ్యక్షురాలే వారాహి అమ్మవారని పురాణాలు, గ్రంథాల్లో పేర్కొన్నారు. అమ్మవారి రూపం వరాహముఖం. 8 చేతులతో పాశం, నాగలి, శంఖు చక్రాలతో పలు ఆయుధాలు చేతబట్టి గుర్రం, సింహం, పాముపై సంచరిస్తుంది. ఇక లలితాదేవి స్వరూపమైన వారాహి అమ్మవారిని పూజిస్తే అహంకారం తగ్గుతుందని అంటారు. వారాహిదేవిని పూజిస్తే కష్టాల నుంచి విముక్తి, శత్రునాశనం కలుగుతుందని కూడా చెప్తారు. వారాహి అమ్మవారు సస్యదేవత కావడంతో ఈ 9 రోజులు అమ్మవారి చిత్రపటాన్ని పొలంలో ఉంచి పూజలు చేస్తే పంటలు బాగా పండుతాయని కూడా ఒక నమ్మకం. అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ఇక జ్యేష్ఠ మాసం చివరిలో అమ్మవారి దీక్షను చేపడతారు. శరన్నవరాత్రుల్లో ఎలాంటి నియమాలు పాటిస్తారో వారాహి నవరాత్రుల్లోనూ అలాగే కఠినంగా దీక్ష చేస్తారు.